టీమిండియా జెర్సీ కొత్త స్పాన్సర్పై ఉత్కంఠ వీడింది. భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్ బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం 2027 వరకు కొనసాగుతుంది. ఆన్లైన్ బెట్టింగ్కు సంబంధించిన ప్లాట్ఫామర్లపై ఆంక్షల కారణంగా డ్రీమ్11తో కాంట్రాక్ట్ను బీసీసీఐ మధ్యలోనే రద్దు చేసుకుంది. అనంతరం భారత్ ఎలాంటి స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ ఆడేందుకు వెళ్లడం తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టు జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్ డీల్ కుదుర్చుకుంది. కొత్త ఒప్పందం ప్రకారం అపోలో టైర్స్ ఒక్కో మ్యాచ్కి బీసీసీఐ క్రికెట్ బోర్డుకు 4.5 కోట్లు చెల్లిస్తుంది. ఇది డ్రీమ్11 గతంలో అందించిన 4 కోట్లను మించిపోయింది. గత డీల్ కంటే ఇప్పుడు ఒక్క మ్యాచ్ ద్వారా 50 లక్షలు అధికంగా బీసీసీఐకి లాభం చేకూరుతుంది. భారత్ బిజీగా అంతర్జాతీయ షెడ్యూల్ కలిగి ఉండడంతో ఈ ఒప్పందం టైర్ల దిగ్గజానికి భారీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును ఇస్తుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం భారత క్రికెట్ అత్యంత విలువైన స్పాన్సర్షిప్ ఒప్పందాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ అపోలో టైర్స్ ఈ ఒప్పందాన్ని పొందడానికి ఇతర పోటీదారులను అధిగమించింది. ఇతర బలమైన పోటీదారులలో కాన్వా జేకే టైర్ తదితర కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే బిర్లా ఆప్టస్ పెయింట్స్ ప్రారంభంలో ఆసక్తి చూపించిన చివరకు అధికారిక బిడ్ను దాఖలు చేయలేకపోయింది. డ్రీమ్11 విచారం తర్వాత బీసీసీఐ ఈసారి మరింత జాగ్రత్తగా వ్యవహరించింది. రెల్లింగ్, జూరం, క్రిప్టోకరెన్సీ, ఆన్లైన్ గేమింగ్, పొగాకులకు సంబంధించిన కంపెనీలు పాల్గొనొద్దని బీసీసీఐ నిషేధించింది. అదనంగా ఇప్పటికే స్పోర్ట్స్ వేర్, బ్యాంకింగ్, నాన్ ఆల్కహాలిక్ పానీయాలు, బీమా, అభిమానులు, వినియోగదారుల మన్నికైన వస్తువుల వంటి విభాగాలలో భాగస్వామ్యం కలిగి ఉన్న సంస్థలను ఈ ప్రక్రియ నుండి మినహాయించారు. స్పాన్సర్షిప్ బీడ్ల కోసం బీసీసీఐ 3 స్పష్టమైన విభాగాలలో ఆంక్షలు విధించింది. ఒకటి, నిషేధిత బ్రాండ్, కోల్డ్ బెవరేజెస్, ఫ్యాన్స్, మిక్చర్ వంటివి ఉన్నాయి. బ్లాక్ చేసిన బ్రాండ్ కేటగిరీలు, నిషేధిత కేటగిరీలలో ఏ పరిస్థితుల్లోనూ పాల్గొనకూడని కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. ఇవి ఆల్కహాల్ ఆధారిత ఉత్పత్తులు, రెగ్గింగ్, జూదం సర్వీసెస్, క్రిప్టోకరెన్సీ వెంచర్లు, ఆన్లైన్ గని గేమింగ్ లేదా ఆన్లైన్ గేమింగ్ చట్టం 2025 కింద నిషేధిత కార్యకలాపాలు, పొగాకు ఉత్పత్తులు, ప్రజల నైతికతకు అభ్యంతరకరమైన బ్రాండ్లు ఉన్నాయి. బ్లాక్ చేసిన కేటగిరీలో భారత క్రికెట్ జట్టు ఇప్పటికి భాగస్వామ్యం కలిగి ఉన్న రంగాలు ఉన్నాయి. అంటే ప్రస్తుత స్పాన్సర్స్ కాకపోతే ఈ పరిశ్రమల నుండి కొత్త కాంట్రాక్టర్లు అంగీకరించడం లేదు. ఇందులో అథ్లెటర్లు, అడిడాస్, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, నాన్ ఆల్కహాలిక్ వంటి బీమా వంటివి ఉన్నాయి. మొత్తం మీద ఇకపై కొత్త జెర్సీలతో భారత ఆటగాళ్లు స్టేడియంలో సందడి చేయబోతున్నారు.